హల్లెలూయా. సో నెక్స్ట్ టాపిక్లోనికి మనం వచ్చాం. సో ప్రతి టాపిక్కి క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఉన్నాయి. సో మర్చిపోవద్దు. ఇప్పటికీ 12 అయినాయి సిస్టర్, 14 ప్రైజెస్ రెడీగా ఉన్నాయి. సో ఫేస్బుక్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఫేస్బుక్ తెలియని వాళ్ళు చేతులు ఎత్తారు ఎవరు? ఫేస్బుక్ తెలీదా? నిజం చెప్పండి. ఇన్స్టాగ్రామ్ తెలుసా? ఓకే. సో అన్న చాలా ఓల్డ్ వెర్షన్లో ఉన్నావు, అప్డేట్ అయ్యింది ఇన్స్టాగ్రామ్ అని. ఓకే. ట్విట్టర్లో ఎంతమంది ట్వీట్ చేస్తున్నారు? ఎవరైనా సినిమా హీరో కింద బ్లూటిక్ ఉండి మనకి జవాబిస్తే ఎంత ఆనందమో, నాకు ఆ హీరో రిప్లై ఇచ్చాడని చెప్పి. ఓకే. ఈ రోజుల్లో యువత చాలామంది ఈ సోషల్ నెట్వర్క్కి బానిసలైపోయారు. అన్న ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను అన్న. ఓకే. యువత చాలామంది వీటికి బానిసలైపోయారు. ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ పోస్ట్ చేసి దీనికి ఎన్ని లైక్లు వచ్చినాయి అని పదే చూసుకుంటున్నాం. అంటే సర్వసాధారణంగా జరుగుతుంది. ఇది వాక్యానికి విరుద్ధమా? దీని నుంచి ఎలా బయటపడాలి? ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, గూగుల్, యూట్యూబ్, రకరకాల మేమ్స్, వెబ్ సిరీస్, షార్ట్ మెసేజెస్, షార్ట్ స్టోరీస్, షార్ట్ ఫిల్మ్స్, సో రకరకాలు. సో దేవుడు వీటి గురించి ఏం చెప్తున్నాడు? దైవికంగా మన మధ్యలో ఉన్న దైవజనులు మరొకసారి వీటి గురించి ఒక అద్భుతమైన వర్తమానాన్ని మనకు తెలియజేస్తారు. అందరూ చప్పట్లు కొట్టి ఉత్సాహంగా, చాలా ఉత్సాహంగా, ఉదయం నుంచి ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతే ఉత్సాహంగా ఉండాలి. థ్యాంక్ యూ. సారీ, నేనే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, టైం లేదు, చాలా ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మెయిన్లీ సోషల్ మీడియా వాక్యానికి అనుసారమా, వ్యతిరేకమా, ఏమిటి అనేది మనం ధ్యానిద్దాం. Presentation can start now. సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇప్పుడు చెప్పారు బ్రదర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, కిలోగ్రామ్. ఫేస్ తెలుసు, బుక్ తెలుసు, ఫేస్బుక్ అనేది కనిపెట్టారు. సో ఇలా రకరకాల ఎన్నెన్నో వస్తూ ఉన్నాయి. మంచిది, ఇవన్నీ కూడా మంచివా? వాక్యానికి అనుసారమా, వ్యతిరేకమా? సోషల్ మీడియా అంటే ఏంటి? యాక్చువల్గా షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్. మనకున్న ఐడియాస్ని షేర్ చేసుకోవడం, మనకున్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కోసం ఈ సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ అనేది స్టార్ట్ చేశారు. అది మంచిదా కాదా? పిల్లరా, రెండు ఉన్నాయి. అది మంచిది, చెడ్డది కూడా. మంచికి వినియోగిస్తే మంచిది, చెడుకు వినియోగిస్తే చెడ్డది. అవును, దాన్ని చక్కగా ఉపయోగకరంగా మనం వాడుకుంటే అది మనకి మేలుకరంగా ఉంటుంది. హానికరంగా వాడుకుంటే అది మనల్ని తప్పకుండా నాశనం చేస్తుంది. మరి ఎన్నో నాశనకరమైన విషయాలు కూడా జరిగాయి. ఫేస్బుక్ ద్వారా ఎంతోమంది ఎన్నో రకాలుగా సమస్యలో చిక్కుకున్నారు. ఫేస్బుక్ వాడవచ్చు, కానీ అది వాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎవరిని ఫ్రెండ్గా యాడ్ చేసుకుంటున్నాం, ఎవరితో సంబంధాలు కొనసాగిస్తున్నాం అనేది మనం ఆ విషయంలో జాగ్రత్త పడాలి. కొంతమంది తెలియక వాళ్ళు పరిచయం లేని వాళ్ళతో స్నేహాలు చేసి చాలా నష్టపోయారు. చూడండి, ఇక్కడ TV9 న్యూస్లో, ఇంకా అలాగే ఎన్నో న్యూస్లో ఇలా అన్యాయాలు జరిగినవన్నీ కూడా మనం ఎదురు చూసాము. ఒక వ్యక్తి 85 లక్షల టోకరా అంట ఫేస్బుక్ చీటింగ్ ద్వారా. ఇంకా అర్థం చేసుకోండి. బాగా డబ్బున్న వాళ్ళను కొంతమంది ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ను క్రియేట్ చేసి అమ్మాయిల ఫోటో ఐడీలు పెట్టి అందులో అమ్మాయిలు వాళ్ళతో చక్కగా మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేసి వాళ్ళను బుట్టలో పడేసి డబ్బులన్నీ కాజేసిన మరి న్యూస్ ఎన్నో కూడా ఇదివరకు జరిగాయి. అది కూడా వాళ్ళు చక్కని జాబ్ చేస్తున్న వాళ్ళు, మంచిగా జాబ్ చేస్తూ
చదువుకున్న వాళ్ళను కూడా మోసం చేసి బురిడి కొట్టించిన సందర్భాలు ఎన్నో కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది యవనస్తులు ఈ ఫేస్బుక్ మాయలో పడి కొంతమంది అనవసరమైన స్నేహాలు వాళ్ళు పొందుకుని జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫేస్బుక్ ద్వారా కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా ఇప్పుడు కూడా మనం చూసుకొని ఫేస్బుక్ని వాడుకోవాలి, ఉపయోగకరంగా మాత్రమే. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఫేస్బుక్ ద్వారా. చాలా చూడండి, ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రాము, వాటిని పదే పదే చూస్తూ మన మైండ్ అంతా దాని మీదకే వెళ్తుంది. ఎప్పుడు కూడా ఫోన్ లేకపోతే మనం గడపలేం. ఫోన్ ఇప్పుడు మనకి హార్ట్ బీట్ అయిపోయిందనమాట. మార్నింగ్ లేవడం ఆలస్యం ముందు ఫోన్లో వేలు ఇలా కదలకుండా మన డే స్టార్ట్ కాదనమాట. ఇలా అని వెంటనే ఫేస్బుక్లో ఆ మెసేజ్ చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేక వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ ఏమైనా పోస్ట్ పెట్టిన తర్వాత ఊరుకోరు కదా. ఆ పోస్టు ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు, ఎంతమంది కామెంట్స్ పెట్టారు. పెట్టకపోతే ఫోన్ చేసి మరి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, ఇంకేంటి ఫాలో అప్ అవ్వండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. మనమేమో ప్రార్థనకు వచ్చి మందిరంలో యేసుక్రీస్తును ఫాలో అవుతూ అందరూ యేసుక్రీస్తును ఫాలో అవ్వండి అని చెప్పే విషయం ఇప్పుడు మమ్మల్ని ఫాలో అవ్వండి అనే పద్ధతిలోకి వచ్చేసింది. ఈరోజు ఎంత దాకా వెళ్ళిందంటే ఈ సోషల్ మీడియా క్రైస్తవులను కూడా తప్పు మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది. క్రైస్తవులందరూ ఇప్పుడు వాక్యాలు చెప్పి అందరిని బలపరచడం పోయి లైకులు కావాల్సి వచ్చింది. లైకులు, వ్యూస్ ఇవే అయిపోయినాయి జీవితాలు. ఓకే, లైక్స్ వ్యూస్ మంచివేమో, కానీ ఒకవేళ కాకపోతే అవే కాదు మన జీవితం. చూడండి, ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలామంది గొప్ప గొప్ప సేవకులు వచ్చారు, కానీ ఆఫ్లైన్లో వాళ్ళకు ఒక్క విశ్వాసి కూడా ఉండడు. ఒక్కళ్ళు కూడా వాళ్ళు బాప్తిస్మం ఇచ్చిన పాపం పోరు, ఒక్కళ్ళని కూడా రక్షణకు నడిపించిన అనుభవం వాళ్ళకు ఉండదు, ఏముండదు, వాళ్ళ సాక్ష్యమే ఉండదు. కానీ ఆన్లైన్లో మాత్రం చక్కగా టిప్ టాప్గా రెడీ అయ్యి వాక్యాలు దంచేస్తారు. అందరు చూసి అబ్బా ఎంత గొప్ప సేవకుడు, కానీ అసలు వాళ్ళ ఊరికి వెళ్తే తెలిసింది అసలు రంగు. ఏమండి, అలాంటివి ఎన్నో కూడా ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లలు వాటన్నిటిని కూడా మనం చూసి జాగ్రత్త పడాలి. ఏవి అసలో, ఏది నకిలీయో, ఏది మంచో, ఏది చెడో అది గ్రహించే జ్ఞానంతో మనం ఉండి ఈ సోషల్ మీడియాని వాడుకోవడం ఎంతో మంచిది. చూడండి, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి. యాంగ్జైటీ పెరిగిపోతుంది, అలాగే స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర పట్టదు, రాత్రిపూట ఫోన్ చూసి 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 నిద్ర పట్టదు, త్వరగా నిద్రపోలేరు. ఎప్పుడు మన మైండ్ అంతా వాటి మీద తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఎన్నో ట్రబుల్స్ అనేవి మన జీవితంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక కొత్త రోగం ఒకటి వచ్చింది, నార్సిజం. ఈ సోషల్ మీడియా ఎక్కువ వాడే వాళ్లకు సెల్ఫ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకే వచ్చేసి సెల్ఫ్ వాళ్ళే మేము ఇంపార్టెంట్ అని అందరికీ చూపించుకునే పద్ధతి ఎక్కువైపోతూ ఉంటుంది. వేరే వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఎప్పుడు వాళ్ళ గురించే వాళ్ళు, ఎప్పుడు చూడు సెల్ఫీ. ఎక్కడికి వెళ్ళినా ముందు ఏం చేయాలి, వాళ్ళు సెల్ఫీ తీసుకోవాలి, పోస్ట్ చేయాలి. అలా సెల్ఫీ తీసుకొని ఎంతమంది చచ్చిపోయారో మనకు తెలుసు. కొంతమంది విచిత్రమైన పద్ధతుల్లో సెల్ఫీలు తీసుకోవాలి. బైక్ మీద సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తే ఇంకో హ్యాండ్తో సెల్ఫీ, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇంకా అక్కడ సెల్ఫీ తీసుకోవాలి వాడు. ఇక సెల్ఫీ తీసుకుంటే ఫోటో ఇక్కడే ఉండిపోయింది, వాడు మాత్రం పరలోకి వెళ్ళిపోయాడు. ఎంతోమంది అలాంటివి జరిగినాయి కూడా. పిల్లలు ఆ టాప్ మోస్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి సెల్ఫీ ఇటు దిగుతూ వెనకబడిపోయాడు. ఏం చెప్పాలి? ఇవన్నీ ఎందుకు? ఇతరులకు సోషల్ మీడియాలో షేర్ చేసి తన గొప్పతనం చాటుకోవడం కోసం విచిత్రమైన పద్ధతులు పాటించి చాలామంది జీవితాలను పాడు చేసుకున్నారు పిల్లరా. అయితే ఇది పూర్తిగా విరుద్ధమా అంటే కాదు. సోషల్ మీడియా మనము వాడుకోవచ్చు. ఫేస్బుక్ కావచ్చు, వీడియో కాల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మరి యూట్యూబ్ కావచ్చు. ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. చూడండి, మనం దేవుని వాక్య ప్రకారం ఏంటంటే ఏది చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు ఎవరితోనైనా మెసేజ్ చేస్తున్నావా, దానివల్ల దేవుడికి మహిమ వస్తుందా? ఓకే, మంచిదే. దానివల్ల దేవుడికి అవమానం కలుగుతుందా? వెంటనే దాన్ని స్టాప్ చేశారు. కొంతమంది ఫోన్స్ అడిగితే ఎవరు, ఒకసారి ఫోన్ ఇస్తావా అక్క, ఒకసారి చూసిస్తా, అస్సలు ఇవనేవారు. ఎందుకంటే ఆ ఫోన్లోనే ఉంది అంతా ఆ ఫోన్లో ఉంది అసలు రహస్యం. ఎందుకంటే అందులో ఉన్న మెసేజెస్ ఒకసారి తెలిస్తే చాలా దారుణాలు జరిగిపోతాయి. కొంతమంది
పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్స్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నా పర్సనల్ ఫోన్, అరే నీ ఫోన్ వెళ్ళారా ఒకసారి ఫోన్ చేసుకుంటా అంటే ఫోన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ రంగంతా బయటపడిపోద్ది. ఆ ఫోన్ తీస్తే ఆ ఫోన్లోనే ఉంటుంది వాళ్ళ జీవితం మొత్తం. పిల్లరా, అట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాకుండా చూసుకోవాలి. నీ ఫోను ఎవరికైనా నువ్వు స్వేచ్ఛగా ఇవ్వగలవా? దెన్ యూ కెన్ యూజ్ ద సోషల్ మీడియా. ఇవ్వలేవా, ఏదో తప్పు ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, వెంటనే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఏ తప్పు లేకపోతే ఫోన్ ఎందుకు ఇవ్వము? సోషల్ మీడియా అంటే ఫోన్లోనే కదా ఈరోజు మనం అందరం వాడేది. సో ఆ ఫోన్ని ఎవరికైనా ఇవ్వగలవా అంటే, ఎవరికంటే బయట వాళ్ళకి కాదు, మీ పేరెంట్స్కి ఇవ్వగలవా నీ ఫోన్ని? ఇవ్వలేకపోతున్నావంటే నువ్వేదో తప్పులో కాలేసావనే అర్థం. దేవుని మహిమ కొరకు నువ్వు వాడితే సోషల్ మీడియా మంచిదే, వాడుకోవచ్చు. అయితే సోషల్ మీడియా వల్ల మంచి విషయాలు కూడా మనం చేయవచ్చు. ఏంటంటే చూడండి, ఇతరులకు స్వార్థ ప్రకటించవచ్చు. ఈరోజు ఫేస్బుక్ ద్వారా ఎంతోమందికి దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అలాగే వాట్సాప్ ద్వారా ఎంతో సువార్త ప్రకటించబడుతుంది. ట్విట్టర్ ద్వారా అలాగే ఇతరులను ప్రభువులో ప్రోత్సాహపరచవచ్చు. అలాగే అందరూ కూడా, మనం కూడా చూడండి, ఫేస్బుక్ లింక్ పంపించుకొని షేర్ చేసుకొని మనం గ్రూప్గా ఎన్నోసార్లు ప్రార్థన కూడా చేస్తాం, ప్రేయర్స్ కూడా చేస్తాం. కరోనా టైంలో మనం చర్చికి రాలేకపోతున్నప్పుడు ప్రేయర్స్ చేసాం, ఆన్లైన్లోనే వాక్యాలన్నీ విన్నాం, ఆన్లైన్లోనే మనం ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం. సో సోషల్ మీడియా ఈజ్ గుడ్, మంచిదే. అఫ్కోర్స్ ఈ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు సువార్త చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. అంత్యకాలమందు అందరికి కూడా సువార్త ప్రకటిస్తానని ప్రభు చెప్పాడు కదా. అందరం కూడా ఇప్పుడు మనం నడుచుకుంటా వెళ్ళి చెప్పాలంటే కుదరదు. కాబట్టి మనం ఈ సోషల్ మీడియా ద్వారా, సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అనేక మంది సువార్త ప్రకటించడానికి వీలు పడుతుంది. కాబట్టి సోషల్ మీడియా ఇస్ గుడ్ ఇన్ దట్ టర్మ్స్. అయితే మనం 2-3 విషయాలు నేను ముగిస్తా. ఒకటి, మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే సమయం విలువైనది. దాన్ని ఏం చేయకూడదటండి, వృధా చేయకూడదు. సోషల్ మీడియా ఉంది కదా, నా దాంట్లో వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్కి ఒక 2 గంట సేపు, ఫేస్బుక్ 1 గంట సేపు, యూట్యూబ్కి 1 గంట సేపు, ట్విట్టర్కి 1 అరగంట సేపు, ఇది ఆ టైం అంతా దీనికి కేటాయిస్తే నువ్వు ఎప్పుడు చదువుకుంటావు, ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తావు, ఎప్పుడు మార్క్స్ తెచ్చుకుంటావు, ఎప్పుడు జాబ్ సంపాదిస్తావు? చాలా కష్టమైపోతుంది. సమయం అంతా దీనికే పోతుంది. సో సమయాన్ని నువ్వు వృధా చేయనంత కాలం, నువ్వు కంట్రోల్డ్గా సమయాన్ని వినియోగించుకున్నంత కాలం సోషల్ మీడియా ఇస్ గుడ్ ఫర్ యూ. ప్రియులరా, దేవుని బిడలంగా అసలు సమయాన్ని మనం ఎక్కడ గడపాలి? సోషల్ మీడియా కాదు, మనం దేవుని దగ్గర గడపాలి. దేవునికి స్తోత్రం. అనుదినము, ఈ మాట చదవండి అందరూ కూడా, సామెతలు 8:34, ఆరాటం. ఆ ఆరాటం మనం దేవుని వైపుకు తిప్పుకోగలగాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ సమయంలో, దేవుడికి నేనేం మాట్లాడాలి, నేనేం దేవుడితో పంచుకోవాలి, దేవుడు నాతో ఏం పంచుకుంటాడు, మన కమ్యూనికేషన్ దేవుని వైపుకు తిప్పాలి. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, మనుషుల కన్నా దేవుడు మన గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. మనతో మాట్లాడాలని ఆయనకు ఎంతో ఆశ, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మనతో అనేక విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ మన హృదయం ఆయన వైపుకి తిప్పమే. మనం అసలైన నెట్వర్క్ ఇక్కడ ఉంది. హల్లెలూయా. దిస్ ఈజ్ ద రియల్ నెట్వర్క్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుడు ఒక నెట్వర్క్ పెట్టాడు. ఆ నెట్వర్క్ ద్వారా ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీతో అనేక విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఎన్నో ప్రోత్సహించాలనుకుంటున్నాడు, బలపరచాలనుకుంటున్నాడు, సరిచేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఆయనకి సమయం ఇస్తే బాగుంటుంది. ఫోన్కి ఎంతైతే ప్రాముఖ్యతను ఇస్తున్నామో, ప్రతి క్షణం ఫోన్లో ఎలా మనం చూస్తున్నామో, అలాగే ఎప్పటికప్పుడు మన హార్ట్లో గనక దేవుడి యొక్క స్వరాన్ని వినడానికి మనం ప్రయత్నం చేస్తే మన జీవితం చాలా బాగుంటుంది. హల్లెలూయా. యాజ్ ఎ క్రిస్టియన్, సోషల్ నెట్వర్కింగ్ కన్నా దేవునికి ఎక్కువ సమయం ఇవ్వడానికి మీరు తీర్మానం తీసుకోవాలి. అందరూ చెప్పండి, నేను దేవునికి ఎక్కువగా సమయము ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. అలాగే దేవుని యొక్క వాక్యమును దీవారాత్రము ధ్యానించాలి. మనం ఫేస్బుక్, ట్విట్టర్ దీవారాత్రము ధ్యానిస్తాం కదండి, దీవారాత్రము ధ్యానిస్తాం. దీవారాత్రం ధ్యానిస్తాం, ఇదే గంటకొకసారి ధ్యానిస్తాం, గంటకొకసారి ఓపెన్ చేస్తాం, గంటకొకసారి లైక్ చేస్తాం, గంటకొకసారి షేర్ చేస్తాం. గంటకు కాదు, ఇంకా తక్కువే. సో దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, లేదంటే అన్యుడు. హల్లెలూయా. అన్యులు ఎలా ఉంటారండి, ధన్యులు ఎలా ఉంటారు? దేవునికి స్తోత్రం. సో ఆ వాక్యమును, సోషల్ మీడియాకి ఇచ్చే టైమును, ఆ ఫోకస్ను దేవుని వాక్యానికి ఇస్తే
ఆయన మనల్ని సరిచేస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఇంకా నీకు సమయం ఉందయ్యా, నాకు ఎక్కువగా ఉంది, చాలా టైం ఉంది అనుకుంటే నువ్వు చక్కగా నీ సమయాన్ని ఈ సోషల్ నెట్వర్కింగ్కి పెట్టేదానికన్నా చక్కగా ప్రార్థన సహవాసం కలిగి ఉండు సంఘంలో కొంతమందితో. ఈ ప్రార్థన సహవాసం, ఆ సహవాసంలో కలిసి ప్రార్థన చెయ్యి. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది నీకు, నీ సంఘానికి, దేశానికి, దేవుని రాజ్యానికి. అలాగే చర్చ్ గ్రూప్ పెడతారు, సోషల్ మీడియాలో కూడా చర్చ్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. కొంతమంది తిక్కల మనుషులు నాకు తెలుసు, అన్ని గ్రూప్స్లో వాళ్ళ పేర్లు ఉంటాయి, చర్చ్ గ్రూప్లో మాత్రం వాళ్ళ పేరు ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమవుతారు? క్విట్ అయిపోతారు. లెఫ్ట్, ఫలానా వ్యక్తి లెఫ్ట్. మరి ఎందుకురా నువ్వు లెఫ్ట్ అవుతున్నావు? నాకు ఇష్టం లేదు. మరి నీ ఫోన్ తీసుకెళ్ళి మంటలో పడేరేక దేవుని సంఘముకున్న ఆ గ్రూప్లోనే నువ్వు లేకపోతే ఇక నీకు సోషల్ మీడియా ఎందుకు? నీ ఫోన్ ఎందుకు? తగలేయడానికే ఫోను. ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ మెంట్ ఫర్ గాడ్. డూ యు నో? టీవీ అనేది కనుగొన్నారు, ఎందుకో తెలుసా? ఆ టీవీ ద్వారా దేవుని సువార్త ప్రపంచ దేశాలకు విస్తరించబడాలని కనుగొనబడింది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొత్త వచ్చినాయి, ఎందుకో తెలుసా? మన కోసం కాదు, దేవుని నామాన్ని ఘనమైన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మహిమపరచడానికి అవి కనుగొనబడ్డాయి. హల్లెలూయా. అలాగే కొన్ని టెక్నాలజీస్ వచ్చాయి. ఎలాంటి టెక్నాలజీ? ఎందుకు తెలుసా? దేవుని సువార్త అతి త్వరగా వేగంగా వ్యాప్తి, యాంప్లిఫైడ్ అని ఆ వర్షన్ ఈ వర్షన్ ఏవో ఉంటాయి. అప్పుడు రెఫరెన్సెస్ కోసం, రీసెర్చ్ కోసం యూజ్ చేస్తాం. నీ ఫోన్లో నీకు బైబిల్ లేకపోతే నీ ఫోన్ పగలగొట్టాయి. ఇప్పుడు అవసరం లేదు నీ ఫోన్ నీకు. యూ డోంట్ నీడ్ యువర్ ఫోన్. ఫోన్ ఎందుకు? మనతో ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడతారు కదా, అందుకోసమే కదా. నీతో దేవుడు మాట్లాడతాడంటే ఆ దేవుడు నాకు అవసరం లేదు అనుకుంటే నీ ఫోన్ నీకు అవసరం లేదు, దండగా. ఫోన్ చర్చ్ గ్రూప్లో నువ్వు లేకపోతే కదా దండగా. చర్చ్ గ్రూప్లో యాక్టివ్ లేకుండా అన్ని గ్రూపుల్లో యాక్టివ్గా నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు, వాట్సాప్ దండగా. వాట్సాప్ని తీసేయి దాంట్లో నుంచి. హల్లెలూయా, ఐఎమ్ సీరియస్. దేవునికి స్తోత్రం. సో ఆ చర్చ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఇంకా టైం ఉంది నీకు అనుకుంటే నీ ఫ్యామిలీతో గడుపు టైము. అమ్మ నాన్నకి టైం ఉండదు, అక్క చెల్లికి టైం ఉండదు ఇంట్లో. కానీ ఫేస్బుక్లో ఎవరో తెలియనోడికి ఒకటే టైం పెడతా ఉంటాం. ఎవడో తెలియదు మనకి, ఆమె ఎవరో తెలియదు, వాళ్ళకి ఒకటే మెసేజ్లు, ఒకటే లైక్లు, హాయ్ 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 హాయ్. ఎందుకండి? మేము ఒకటి చెప్తే, ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్ లేనప్పుడు మనుషులు మంచిగా ఉన్నారా, చక్కగా జీవించారా? ఇప్పుడు చక్కగా జీవిస్తున్నారా? అప్పుడే. మరి ఏంది మరి ఇప్పుడు? అఫ్కోర్స్ దీనివల్ల పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి, అఫ్కోర్స్ నేను కాదన్ను. కాకపోతే ఈ పాజిటివ్ థింగ్స్ని పక్కన పెట్టి నెగిటివ్ థింగ్స్ ఎక్కువగా మనం ఉపయోగించి మన జీవితాలను అంతా కూడా చెడుతో నింపేసుకుంటున్నాం. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఇంకా టైం ఉంటే చర్చిలో వర్క్ చేయండి. మనోడికి చర్చిలో 10 నిమిషాలు పని చేయడానికి టైం ఉండదు, కానీ వాట్సాప్లో గంటసేపు చాటింగ్ చేయడానికి ఉంటుంది, యూట్యూబ్లో గంటసేపు చూడడానికి ఉంటుంది, ఫేస్బుక్లో గంటసేపు షేర్ చేసుకోవడానికి ఉంటుంది. చర్చిలో 10 నిమిషాలు పని చేయడానికి ఉండదు. ఇంకా టైం ఉందయ్యా నాకంటే సోషల్ నెట్వర్కింగ్ కదా, అందరూ కూడా మన చర్చ్ నెట్వర్క్తో కలిసి ఇతరులకు హెల్ప్ చేయండి, కమ్యూనిటీ. సో ఇవన్నీ చేసుకుంటూ పోతే పిల్లరా మన సమయం సద్వినియోగం అవుతుంది. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను? సమయాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుని సోషల్ నెట్వర్కింగ్ పెట్టే ఎక్స్ట్రా టైం అంతా కూడా మీరు తొలగించుకొని సరైన మంచి పనులకు పెట్టవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. సో నేనేం చెప్పాను? సమాధానం క్లుప్తంగా చెప్పాలంటే, వాక్యానుసారమా అంటే మంచికి వినియోగిస్తే వాక్యానుసారమే, చెడుకు వినియోగిస్తే వాక్యానికి వ్యతిరేకం. అలా అని చెప్పేసి మంచికి కూడా విస్తరించిన సమయం దానికి కేటాయించవద్దు. సరైన సమయం కేటాయించాలి, సమయ పాలన ఉండాలి. ఆ అధికమైన సమయం దాన్ని కేటాయిస్తుంటే ఆ సమయాన్ని కట్ చేసి ఇదిగో కుటుంబం కోసం, సంఘం కోసం, సమాజం కోసం ఆ సమయాన్ని వాడాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే. సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఒకసారి ఆలోచించేద్దాం. ఈ క్వశ్చన్ అడిగి నేను ముగిస్తా. ఎంతమంది ఇక్కడ రోజు కనీసం 2 గంటల కన్నా ఎక్కువ సోషల్ నెట్వర్కింగ్లో టైం స్పెండ్ చేస్తున్నారు? మోర్ దాన్ 2 hours. ఓకే, హానెస్ట్గా చెప్తున్నారు కొంతమంది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇది విన్న తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? 4 చేస్తారా దాన్ని? దయచేసి 4 సెకండ్, దాన్ని 2ని 1 చేయాలి. 2 కంటే ఎక్కువ అంటే 2 కాదు, ఇంకా ఎక్కువే కదా మీరు. సో మేబీ ఇంకా ఎక్కువ. సో థింక్ అబౌట్ ఇట్. ఎంత టైం వేస్ట్ అవుతుందో చూడు. సమయం వ్యర్థమైపోతుంది. యవ్వన కాలంలో సమయం ఎంతో అమూల్యమైంది. ఆ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుందాం, ఉపయోగకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎ షార్ట్ ప్రేయర్, ఆఫ్టర్ దట్ ఫ్యూ క్వశ్చన్స్, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ప్రోగ్రామ్.
ఒక చిన్న సజెషన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఫోన్స్లో ఎంతమందికి యాప్ లిమిట్ ఉంది? మరి ఐఫోన్లో అయితే ఉంది, మరి మిగతా వాటి గురించి నాకు తెలీదు. యూజువల్లీ స్క్రీన్ టైంలో యాప్ లిమిట్స్ అని ఉంటుంది, ఐడియా ఉందా? ఇఫ్ యూ కెన్ సీ, జూమ్ చేయండి ఒకసారి, ఇట్లా ఉంటుంది యాప్ లిమిట్స్ అని. చేయలేరేమో. ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది అనుకుంటా, సెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడెక్కడ యాప్సో వెతికి మరీ పెట్టేసుకుంటా ఉంటాం, కానీ యాప్ లిమిట్ మాత్రం వెతుక్కొని పెట్టుకోము. ఇది పెట్టుకుంటే ఎంతో మంచిది. యూజువల్లీ చూడండి, ఫేస్బుక్ 40 మినిట్స్ ఎవ్రీడే అని పెడితే 40 మినిట్స్ తర్వాత ఆ ఫేస్బుక్ ఎగ్జాంపుల్ అది ఇన్యాక్టివ్ అయిపోద్ది. అంటిల్ అండ్ అన్లెస్ మనము ఆ ఫేస్బుక్ మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు అది అడిగిద్ది, ఒక 15 మినిట్స్ కావాలా నీకు టైము అంటే అదొక ఆప్షన్. 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒక 15 మినిట్స్ టైం కావాలి, ఈ రోజంతా కావాలి, లేదు నేను ఓపెన్ చేయను. ఈ 3 ఆప్షన్స్లో మనం ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. ఉదాహరణకి కాసేపట్లో మేబీ నా వాట్సాప్ అది ఇన్యాక్టివ్ అయిపోద్ది, అప్పుడు అది అడిగిద్ది ఓపెన్ చేయాలంటే, యు వాంట్ మోర్ 15 మినిట్స్ ఆర్ యు వాంట్ టు ఇగ్నోర్ ఆర్ ఈ రోజు అసలు అది ఆ యాప్ లిమిట్ తీసేయమంటావా అంటే ఈ రోజంతా వాడుకోవచ్చా అని అడుగుతున్నప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీ అనుకుంటే ఒక పావు గంట సమయం తీసుకొని మనకు కావాల్సిన పనిని చేసుకొని మరలా క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే మన జీవితాల్లో లిమిట్లెస్గా దేవుని సన్నిధిలో గడపొచ్చు, కానీ ప్రతి సందర్భంలో సమయంలో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మనం ఒక లిమిట్ పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదండి? ఒక లిమిట్ అనేది మనకుంటే అది మన జీవితాలకు ఎంతో మంచిది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ, మొన్న ఈ మధ్య ఒక ఊరికి ప్రార్థన కోసం వెళ్తే అబ్బాయి 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. సో యూత్ మీట్కి మీరందరూ రావాలని చెప్తే నా నెంబర్ తీసుకో అక్క అన్నాడు. చదివేది 10th క్లాస్. ఎవరిదమ్మా ఫోన్ అంటే నాదే, నేనే కొనుక్కున్నా. 10th క్లాస్కి ఆ అబ్బాయి ఫోన్ కొనేసుకున్నాడు. కొనిచ్చిన తల్లిదండ్రులకి మరి దేవుని నామాల్లో స్తోత్రాలు, వందనాలు అన్నీ చెల్లించాలనిపించింది. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది అవసరం అయిపోయింది, ఎంజాయ్మెంట్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి? అవసరానికి వాడుకొని లిమిట్ ప్రతి ఒక్కరూ దయచేసి పెట్టుకోండి. మరి ఫ్యూచర్లో మన సంఘంలో ఉన్న యవనస్తుల ఫోన్స్ మేము తీసుకొని లిమిట్ ఉందా అని చూసి మేబీ ఇంకా తల్లిదండ్రుల వలె, ఆత్మీయ తల్లిదండ్రుల వలె మీ విషయంలో మేము ఇంకా కలగజేసుకోవాలి అని ఆశపడతా ఉన్నాము. కాబట్టి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఫ్యూచర్లో మేము ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాము అనేది మీకు ఫ్యూచర్లో అర్థమవుద్ది. అప్పుడు మీరు మమ్మల్ని ఎంతగానో ఇంకా కొనియాడతారు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే షార్ట్ ప్రేయర్ కానీ స్ట్రాంగ్ ప్రేయర్ చేద్దాం. షార్ట్ బట్ స్ట్రాంగ్ ప్రేయర్ దేవుని సన్నిధిలో చేద్దాం. కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ప్రభువా, నిజమే, నేను ప్రతిరోజు 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు నా ఫోన్ని నేను వాడుకుంటున్నానేమో తండ్రి. ఎన్నో వీడియోస్ అని, వెబ్ సిరీస్ అని, ఒక ఎపిసోడ్ చూసి మరొక ఎపిసోడ్ ఎప్పుడు అని వెయిట్ చేసే ఇదిలో ఉన్నానేమో ప్రభువా. కానీ ఈరోజు దేవుడి పని చేసి మరలా ఎప్పుడు చేయాలి అనే ఆశ నాలో చచ్చిపోయింది. ఈరోజు మందిరానికి వచ్చి మరలా ఎప్పుడు రావాలి అనే ఆశ చనిపోయింది ప్రభువా. అటువంటి స్థితిలో నేను బ్రతుకుతూ ఉన్నానేమో. ఈరోజు తండ్రి ఈ చక్కని యూత్ మీట్ ద్వారా ఖడాష్ అనే ప్రభా యూత్ మీట్ ద్వారా నన్ను నూతన పరచాలి అనుకుంటున్నావు, రెన్యూ చేయాలనుకుంటున్నావు ప్రభువా. నన్ను రూపాంతరపరచాలి అనుకుంటున్నావు తండ్రి. దేవా, నా సోషల్ మీడియా వాడే విషయంలో నాలో మార్పును కలగచేయని ప్రార్థన చేయండి. ఒకవేళ ఆ సోషల్ మీడియా వల్ల మీరు నష్టపోతూ ఉంటే కనుక దాన్ని వాడకుండా ఉండడానికి తగిన ప్రయత్నాలు చేయండి. దేవుని సహాయము కూడా కోరండి. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. ఎంతమంది అయితే కళ్ళు మూసుకొని ప్రభా వాళ్ళకున్న సోషల్ మీడియా ఎడిక్షన్ని బట్టి ప్రార్థిస్తున్నారు. నిజమే, నేను ఎంత తప్పిపోయాను. ఎవరికి నా ఫోన్ కూడా ఫ్రీగా ఇవ్వలేని పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను తండ్రి. దయచేసి నన్ను మార్చు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, అట్టి వారి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. ఈ మాటలు మా జీవితాలు బాగోగుల కొరకు ప్రభా నీవు మాకు మరి పంచుకొని ఉన్నావు మాతో. దయచేసి యవనస్తులందరినీ కూడా దర్శించు దేవా, దర్శించు. వారికి ఒక బాధ్యతను దయచేయి. తల్లిదండ్రులను ప్రభా వాళ్ళు ఎంతో పోరు పెట్టి వాళ్ళు ఫోన్స్ తీసుకొని ఉండవచ్చు ప్రభా. ప్రేమతో నా కుమారుడు ఏమైపోతాడో, నా కుమార్తె ఏమైపోతుందో అని వాళ్ళు ప్రేమతో దేవా మరి
ఆ ఫోన్స్ని వాళ్ళకి బహుమతిగా ఇచ్చి ఉండవచ్చు దేవా. కాబట్టి దీన్ని వాళ్ళ ఆసరాగా తీసుకోకుండా ఒక బాధ్యతాయుతంగా ప్రభా ఈ సోషల్ మీడియాను వాడుకొని ప్రభా నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా బ్రతకడానికి సహాయం చేయండి. మేము ఏది చేసినా నీ మహిమ రావాలని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా మా జీవితాలు మేము వాడే ఆ సోషల్ మీడియా కూడా నీకు మహిమార్థముగా వాడబడినట్లుగా నీ కృపను సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.